తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ మినిమం టైం స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 2 పేరుతో ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేసిందని, దీనిని తక్షణమే సవరించి అందరు ఉద్యోగస్తులకి వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు యశోదానగర్లో ఉన్న వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తిరుపతి జిల్లా జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 2ను సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరి విడనాడాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. గత 15 సంవత్సరాల నుంచి వేతనం పెంపుదలలో ఎలాంటి మార్పు లేదన్నారు. నేటికి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినా ఉద్యోగస్తుల జీతం మాత్రం పెరగడం లేదన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ జీవితాలలో మార్పు రావాలంటే పోరాటం ఏకైక మార్గమని పిలుపునిచ్చారు. ఆఫ్కా రద్దు చేయడం అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షలకు పైచిలుకు ఉద్యోగులకు నోట్లో మట్టి కొట్టడమేనని, ఆఫ్కాస్ సంస్థ వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆఫ్కాస్ రద్దయిపోతే ఉద్యోగుల భద్రతలో కరువు ఏర్పడుతుందని తెలిపారు. సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, జీవో నంబర్ 2ను సవరించి తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీలు మరియు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఆఫ్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నబాబు, జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, ఎన్ఎంఆర్, కంటెంజెంట్, డైలీ వేజెస్, గెస్ట్ సకల తాత్కాలిక ఉద్యోగులందరూ మినిమం టైం స్కేల్ జీవో అమలు కోసం, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యలను పరిష్కరించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సదస్సులో 24 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, వెటనరీ ఆఫ్కాన్స్ నాయకులు గంగయ్య, బాబు, ఎస్పీయు నాయకులు రాజేంద్ర, గణేష్, మురగయ్య, సుమతి, అగ్రికల్చర్ వర్కర్స్ నాయకులు వరలక్ష్మి, మునిలక్ష్మి, సుబ్బరత్నమ్మ, చంద్రమ్మ, అనురాధ, నేషనల్ హెల్త్ మిషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆఫ్కాస్ లో కనీస జీతం 15,000, అంటే ఏడాదికి 12 నెలలకి 1,80,000. సగటును చూసుకుంటే కనుక ఒక్కొక్క ఉద్యోగికి ఏడాదికి 2 లక్షల జీతం. ఇప్పుడు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 3 లక్షలు ఇంటూ 2 లక్షలు లెక్కేయండి. దాని మీద 3% లెక్కేయండి. ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి 1,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నాగ పడుతున్నారు. ఈ 1,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు. కాంట్రాక్టర్లకు 1,500 కోట్లు ఇస్తారు. మనకు ఎంటీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇవ్వడానికి 1,000 కోట్లు ఉన్నాయి. అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు? ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు? కాంట్రాక్ట్ కోసం. మరి ఈయన నోరు మెదిపాడా? ప్రతిదానికి ప్రశ్నిస్తా అనేవాడు కదా. ఇప్పుడు నోరు పడిపోయింది, ప్రశ్నించట్లేదు. గొడవలో దండాలు పెట్టుకుంటూ దేశంలో తిరుగుతున్నాడు. మన సంగతి మానేసి ఇది వాడు జరుగుతుంది. కాబట్టి మన డబ్బుల్ని తీసుకెళ్లి ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబట్టడం తప్ప మరొకటి కాదు ఆఫ్కాస్ రద్దు చేయడం అంటే. ఈ ఆఫ్కాస్ రద్దు చేయకుండా మనం నిలుపుదల చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫ్కాస్ ఉద్యోగిని రోడ్ల మీదకి తీసుకురావాలి. రాబోయే కాలంలో ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం. దానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారో లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మనం పర్మనెంట్, మనం మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ పోవాలని అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం. సరే, పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి కనీస వేతనం అన్న ఇస్తే ముందు ఈ బాధల నుంచి గట్టెక్కొచ్చు అనేది అనుకుంటున్నాం. కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, తర్వాత పర్మనెంట్ కావాలి. ఇవి మన డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్.
మరి లాస్ట్ గవర్నమెంట్ ఆప్కాస్ తీసుకొచ్చింది. ఆప్కాస్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావటం, ఈ కాంట్రాక్టులు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పను, లేకపోతే వాటికి సంబంధించిన పిఎఫ్ లో ఈఎస్ లో ఎగ్గొట్టేటటువంటి పను ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది.